మనకు ప్రభు అనుగ్రహించిన నేటి వాగ్దానము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నా కృప నీకు చాలును అన్నాడు. ఆయన కృప ఇచ్చేవాడు, ఆయన కృప చూపువాడు. కృప అనేటువంటిది అద్భుతమైనది, అర్హత లేని వానికి అర్హత కల్పించేది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక విధమైన బాధ వేదనకు గురై ఆ బాధను, ఆ సమస్యను తనలోండి తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చింపకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని గుర్తించాడు. ఒక ముళ్ళు తనలో ఉన్నట్టు, ఒక సమస్య తనకున్న బాధను బట్టి తను గుర్తించి, దేవా ఈ ముళ్ళను తీసివేయి, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పరిచర్యలో నీ సేవలో ఉన్న నాకు ఈ సమస్య నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇదొక శ్రమగాను దుఃఖముగాను బాధగాను కలిగిస్తుంది కనుక దీన్ని నా నుండి దూరం చేయండి. ఈ బాధ ఎందుకుందో కూడా తను గ్రహించాడు. తనకు అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడంట. కడమ అపోస్తుల కంటే, తన తోటి సేవకుల కంటే కూడా అద్భుతమైన ప్రత్యక్షతలు దేవుడు అనుగ్రహించాడు కనుక ఇతను 3వ ఆకాశానికి కూడా ఎత్తపడ్డాడు. అక్కడ అనేక విషయాలు తాను కళ్ళారా చూడగలిగాడు. ఆకాశపై ఆకాశాల మీద ఏం జరుగుతుందో కూడా దేవుడు ఆయనకు చూపించాడు. కనుక ఈ యొక్క హెచ్చింపు, తనకు కలిగిన ప్రత్యక్షతలు ఇతరులకు లేవే, నేను ఒక స్పెషల్, అందరికంటే నేను గొప్పవాడిని అని గర్వం రాకుండా, తాను హెచ్చించుకోకుండా, అహంకారంలో తను పడిపోకుండా దేవుడైన ప్రభు తనకు ముళ్ళు పెట్టాడంట. ఒక సమస్య, ఒక బాధ, అది భౌతికంగా దేహంలో అయి ఉండొచ్చు, పరిచర్లో అయి ఉండొచ్చు. అయితే ఈ బాధ నుండి తను బయటపడడానికి ప్రార్థన చేస్తున్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ఈ ముళ్ళు అనేటువంటిది అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకున్నాను. ఈ 3 సార్లు చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబేంటి తెలుసా? అందుకు ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. వెన్ యు ఆర్ వీక్, గాడ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఒకవేళ నిందలు, బలహీనతలు, ఉపద్రవాలు మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని బలపరిచే ప్రభు కృప మీకు తోడుగా ఉంటుందట. అందుకే అన్నాడు, నా కృప నీకు చాలు. నేను ఏదైతే కృప నీకు ఇస్తున్నానో ఆ కృపను బట్టి ఆ నిందలను జయించగలుగుతావు, ఆ సమస్యలను జయించగలుగుతావు, ఆ ముళ్ళను జయించగలుగుతావు. ప్రత్యేకంగా ముళ్ళను తీసివేదేవా, ఆ సమస్య తీసివేదేవా నన్ను నువ్వు అడగనక్కర్లేదు. నేను ఇచ్చిన కృప ఏదైతే నీ మీద ఉందో ఆ కృపను బట్టి నీవు వాటిని జయించగలుగుతావు. ఈరోజు మీరు ఎదుర్కొన్న ఈ సమస్యలు, శోధనలు, ఇబ్బందులు చూసి మీరు కూడా అనొచ్చు, ప్రభు ఏంటి ఉపద్రవాలు, ఏంటి హింసలు, ఏంటి నిందలు, ఏమిటి బాధలు అంటున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప ద్వారా మనం జయించగలుగుతాం. మనం ఒక కీర్తన పాడుకుందాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినా, నా కృపానిను వీడగని అభయమిచ్చితివి, నా కృపానిను వీడగని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలో కురము, నా పాపాలు క్షమించుము, నా ఆత్మను రక్షించమని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తావో, ఆత్మస్వరూపి అయిన ప్రభువు నీ హృదయంలో అడుగుపెట్టినప్పుడు ఆయన ఒంటరిగా రావట్లా, ఆయన కృపను కూడా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహించే కృప ఎంత గొప్పదంటే, నీకు ఎదురయ్యేటువంటి బలహీనతల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, శ్రమల్లోనూ, ఉపద్రవాల్లోనూ ఆ కృప జయమిస్తూ తీసుకువెళ్తుంది.
కాబట్టి శోధనలు చూసి ఏదో ముళ్ళుందని, ఏదో సమస్య ఉందని, ఏదో బాధ ఉందని కృంగిపోవద్దు. వాటిని చూసి మొరపెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ అక్కడే కూర్చోవద్దు. ముందుకు సాగిపో. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో గుర్తించాలి. అప్పుడే నిన్ను బలపరిచే దేవుని కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప మీ మీద ఉండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. శోధన గుండా వెళ్తున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా, ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటున్నా, ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ఇన్ యువర్ జాబ్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్, పుట్ ఇట్ ఆల్ బిఫోర్ ద లార్డ్. క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మీకున్నటువంటి వరీస్ అన్నీ ఆయన మీద పెట్టండి. మీ చింత యావత్తు ఆయనకు అప్పగించండి. ఎందుకంటే ఆయన కృపగలవాడు. నా భారం నీ మీద మోపమన్నావు ప్రభా, ఇదిగో నా భారమంతా నీ మీద మోపుతున్నాను, నన్ను ఆదుకునేవాడు నీవే. నన్ను ఆదుకునేటువంటి ఆ గొప్ప కృపను నా మీద ఉంచమని ప్రార్థించండి. చింతిస్తూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ కూర్చోవద్దు. మీ దుఃఖమును సంతోషంగా మార్చే ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో దావీదు గురించి ప్రభు అంటాడు, దావీదునకు నేను శాశ్వతమైన కృపను చూపితునే. సౌలని రాజుకు కూడా దేవుడు కృపనిచ్చాడు. కానీ దేవుని కృపను నిలబెట్టుకోలేక ఆ కృపను కోల్పోయిన వాడు సౌలైతే, దావీదు శాశ్వతమైన కృపను పొందుకున్నాడంటే దేవుని యందు. ఈరోజు సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా వెళ్తున్న మీ జీవితంలో కూడా దేవుడు తన కృపనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని నా ప్రార్థన. ఈ వాగ్దానం మీ పట్ల కూడా దేవుడు నెరవేరుస్తాను నమ్ముచున్నట్లయితే ఒకసారి మీ చేయి పైగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. విశ్వసించి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా నీ దాసుడు అపోస్తలుడైన పౌలు గారు తనకెదురైన ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో మీ సన్నిధిలో ముమ్మారు ప్రార్థించినప్పుడు మీరు మాట సెలవిచ్చారు, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్నారు. అవును ప్రభా, ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడని చెప్పాడు. ఈరోజు సమస్యలో ఉన్న నా సహోదర సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. కన్నీటితో, దుఃఖంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నిరుత్సాహంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కృంగిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వేదనతో ఉండి నాకేందుకు ఈ సమస్య అని ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తుండగా అపోస్తలుడైన పౌలు గారికి మీరు కృపనిచ్చి ఎలా జయించారో, ఇదిగో ఈ బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శోధనలో నలిగిపోతున్న వీరికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీ కృప ద్వారా, మీరిచ్చే జ్ఞానము ద్వారా మీరు ఈ సమస్యలను జయించే శక్తిని వీరికి దయచేయండి. మేము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు, బలవంతులుగా చేస్తానన్నావు. నీ కృప కొరకు ఎదురు చూచు వారి పట్ల నువ్వు ఆనందిస్తున్నావు తండ్రి. ఇదిగో నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నావు. వారు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో యేసు క్రీస్తు వారికి అధికారం గల జయము కలుగునుగాక. మీ కృపను బట్టి వీరందరికీ గొప్ప జయమును అనుగ్రహించండి. శరీరంలో ప్రతి అవయవానికి స్వస్థతను అనుగ్రహించండి. ఆయన వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వారికి యేసు అధికారం గల నామములో స్వస్థత కలుగునుగాక. నీ కృప ద్వారా మాకు బలమును, శక్తిని అనుగ్రహించి నడిపించి మీ నామాన్ని గణపరుచుకోమని యేసు క్రీస్తు వారికి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. దేవుని దయలో మీరు వర్ధిల్లుదురు గాక. బలహీనతను చూసి కృంగిపోవద్దు. దేవుడు మీ పైన చూపే కృప ద్వారా మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు జయించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారి గురించి కూడా ఈ దినం ఎవరిదైతే బర్త్డే ఉందో, మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ ప్రొవైడ్ ఆల్ దేర్ నీడ్స్. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే టుడే యాజ్ ద లార్డ్ గివ్స్ యూ వన్ మోర్ ఇయర్. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీకు ఈ వాగ్దానాన్ని కూడా తీసుకుని జోబ్ చాప్టర్ 11:17, యోబు గ్రంథం 11:17 నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే, అంటే మధ్యాహ్నం కన్నా కూడా తేజస్సు, వెలుగు ప్రకాశించును అని రాయబడింది. దేవుని వాక్యము సత్యమే. దేవుని వాక్యం విశ్వసించిన వారిని వారు మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు మీ జీవితాలను ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. యువర్ లైఫ్ విల్ బి బ్రైటర్ దాన్ నూన్ డే. ద బ్రైటర్ ఫ్యూచర్, brighter blessings. May the Lord provide all your needs. ప్రభు మీకు దయచేయాలి మా ప్రార్థన. సో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీరు ఎక్కువ ప్రకాశించాలని, ప్రభు కొరకు వాడబడాలని మా ప్రార్థన. May the Lord continue to bless you and keep you. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి రూత్ చాప్టర్ 2:12, రూత్ గ్రంథము 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, అంటే ప్రభు మనం ఏదైతే చేస్తున్నామో మంచి పనులు వాటికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు చేసే ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయునుగాక. May the Lord repay you for what you have done. You have done a good thing, or whatever you have done good things for God and God's ministry or people of God. May the Lord repay you. మీ భార్య భర్తలుగా మీ ఇద్దరు
దేవుని పని కొరకు, దేవుని సేవలో, ప్రార్థనలో ఎలా సమయం గడుపుతున్నారో చూస్తున్నారు కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు మీకు రీపే చేస్తాడంట తప్పనిసరిగా. దేవుని కనికరం చొప్పున మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లి అభివృద్ధి పొందునుగాక. ప్రభు చిత్తమైతే అని రాకడాల్సిమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దంపతులైన దేవుడు మీకు దయచేయునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.